సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగా ప్రభుత్వ తీరు ఉందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. హోదా వస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని, వాటి కోసం విదేశీ పర్యటనలు అవసరం లేదన్నారు. సిఐఐ సదస్సుల పేరుతో ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందంటూ అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కరపత్రాలను విడుదల చేశారు. ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టకపోవడానికి ప్రధాన కారణం రాయితీలు కల్పించకపోవడమేనన్నారు. ప్రత్యేక హోదా కోసం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత నిరసన తెలుపుతామన్నారు. మీరు ప్రజలకు జవాబుదారీ అనేది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలవుతున్నటువంటి 11 రాష్ట్రాల్లో కూడా ఈ రోజు పరిశ్రమలకు రాయితీలు వస్తా ఉన్నాయి. ఏమంటారు దాన్ని? వాళ్ళు అంటా ఉన్నారు, మేము మౌన ప్రదర్శన చేస్తాం. అనుమతి నిరాకరిస్తారా? మీరు మీ డీజీపీతో చెప్పిస్తారా మీరు అనుమతి ఇవ్వమని? తప్పు కదూ. వెంటనే బేషరతుగా వారికి అనుమతినివ్వండి. ఆ యువత చేసేటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి భాగస్వామి అవుతుంది.